నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బీహార్లో పొలిటికల్ సునామీ. 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు. కమలం కోటలో జన్ సురాజ్ జెండా. సీఎం సమ్రాట్ చౌదరికి మైండ్ బ్లాంకింగ్ షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్. ఆర్జేడీ డిపాజిట్లు గల్లంతు. బంకిపూర్ బైపోల్స్లో ప్రశాంత్ కిషోర్ సృష్టించిన సంచలనం ఇది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఎంతోమంది ముఖ్యమంత్రులను ప్రధానులను చేసిన ప్రశాంత్ కిషోర్ స్వయంగా రాజకీయంలోకి దిగితే ఎలా ఉంటుందో బీహార్ ప్రజలు ఇప్పుడు కల్లారా చూశారు. బీహార్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక అతిపెద్ద పొలిటికల్ థ్రిల్లర్ ఆవిష్కృతమైంది. దాదాపు 3 దశాబ్దాలుగా అంటే 30 ఏళ్లుగా కమలనాథులకు తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్ళి జన్ సురాజ్ జెండా పట్టిన పీకే ఇక బీజేపీకి తిరుగులేని కోట లాంటి స్థానాన్ని పక్కా వ్యూహంతో బదలుకొట్టారు. ఏకంగా 19,000 పైచిలుక ఓట్ల భారీ మెజారిటీతో గ్రాండ్ విక్టరీ సాధించి ప్రత్యర్థులకు నిద్రలో సైతం ఉలిక్కి పడేలా పీడకల లాంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ 8 నెలల వ్యవధిలోనే బీహార్లో ఏం జరిగింది? కొత్త సీఎం సమ్రాట్ చౌదరి ఇమేజ్ను ప్రశాంత్ కిషోర్ ఎలా దెబ్బతీశారు? లాలూ ఆర్జేడీ పార్టీని 3వ స్థానానికి ఎలా నెట్టేశారు? ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం వెనుక ఉన్న సీక్రెట్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్. ఒకసారి బీహార్లోని బంకిపూర్ నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ పరిశీలిస్తే 1995 నుంచి నేటి వరకు బీజేపీకి తిరుగులేని క్షేత్రం, కంచుకోట కూడా. ఒకే కుటుంబానికి చెందిన నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, ఆ తర్వాత ఆయన కుమారుడు నితిన్ నబీన్ దాదాపు 30 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గాన్ని కంటి చూపుతో శాసించారు. కానీ నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో వచ్చిన ఉప ఎన్నిక బీహార్ రాజకీయ స్వరూపాన్ని ఇప్పుడు మార్చేస్తుంది. 2025 నవంబర్లో కేవలం 8 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో నితిన్ నబీన్ ఏకంగా 52,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఈ 8 నెలల వ్యవధిలోనే పీకే తన పాదయాత్రతో పదునైన వ్యూహాలతో కథ మొత్తం మార్చేశారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నీరాజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల మెజారిటీతో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయకేతనాన్ని ఎగరవేశారు. ఒకప్పటి లాలూ పార్టీ ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తాకు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా కేవలం 14,000 ఓట్లతో 3వ స్థానానికి నెట్టేసి బ్రాండ్ పీకే పవర్ ఏంటో చూపించారు. ఈ ఉప ఎన్నిక కేవలం ఒక సీటు గెలుపు మాత్రమే కాదు, బీహార్ కొత్త సీఎం సమ్రాట్ చౌదరికి పబ్లిక్ ఇచ్చిన బిగ్ షాక్. 2 దశాబ్దాల పాటు బీహార్ నేలిన నితీష్ కుమార్ స్థానంలో సీఎం సీటుపై కూర్చున్న సమ్రాట్ చౌదరికి ఇది మొదటి పొలిటికల్ ఎగ్జామ్. కానీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన మైండ్ గేమ్తో ఈ పోరును పీకే వర్సెస్ సమ్రాట్ చౌదరిగా మార్చేశారు. తన హై వోల్టేజ్ క్యాంపెయిన్లో సమ్రాట్ చౌదరిపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆయన విద్యార్థులపై పదే విరుచుకుపడ్డారు. దాంతో బంకిపూర్ రేస్ కాస్త సీఎం సమ్రాట్ చౌదరి పొలిటికల్ ఫ్యూచర్ను తేల్చే డూ ఆర్ డై ఫైట్గా మారిపోయింది. చివరకు ప్రశాంత్ కిషోర్ వేసిన వ్యూహాత్మక పాచికల ముందు ముఖ్యమంత్రి ప్రచారం కూడా కొట్టుకుపోయింది. ఇక పీకే విజయాన్ని ఖాయం చేసిన అసలైన మాస్టర్ ప్లాన్ సాంప్రదాయ ఓట్ బ్యాంకులను కొల్లగొట్టడమే. మొదటిది, ఆర్జేడీకి ఆయుపట్టుగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్. బీజేపీని ఓడించాలంటే ఆర్జేడీ వల్ల కాదని గ్రహించిన ముస్లిం ఓటర్లు పీకేను ప్రత్యామ్నాయంగా భావించి వ్యూహాత్మకంగా జన్ సురాజ్ పార్టీకే గుద్దేశారు. దాంతో ఆర్జేడీ కోలుకోలేని దెబ్బతిని డిపాజిట్ కోల్పోయింది. రెండవది, బీజేపీకి కొండంత అండగా ఉన్న అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ బ్రాహ్మణ, కాయస్థ, భూమిహార్ సామాజిక వర్గాల్లో పీకే పెద్ద చీలికి తెచ్చారు. బంకిపూర్లో పావు వంతు కంటే ఎక్కువగా ఉన్న కాయస్థుల ఓట్లను స్వయంగా బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన పీకే తన వైపు తిప్పుకోగలిగారు. కమలం పార్టీ మాది అనే ధీమాతో ఇన్నేళ్లు నిశ్చింతగా ఉన్న ఓట్ బ్యాంక్ పునాదులను పక్కా ప్లానింగ్తో కోకటి వేళ్లతో కదిలించేశారు పీకే. దీనికి తోడు ఈ ఉప ఎన్నికల్లో నమోదైన కేవలం 34% పోలింగ్ కూడా ప్రశాంత్ కిషోర్కు బాగా కలిసి వచ్చింది. 30 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయించామన్న ధీమాతో బీజేపీ క్యాడర్ నిర్భయంగా ఏమీ పట్టనట్లు ధీమాగా ఉన్నారు. అయితే ఓటర్లలో ప్రభుత్వంపై వస్తున్న నిశ్శబ్ద అసంతృప్తి బీజేపీ సాంప్రదాయ ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు రాకుండా చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ బలహీనతను పీకే తన పదునైన ప్రచారంతో పక్కా వ్యూహంతో క్లిక్ చేసుకున్నారు. బీహార్ బైపోల్స్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ విజయం కేవలం ఒక సాధారణ ఉప ఎన్నిక గెలుపు కాదు. బీజేపీ ఉన్న గ్యారంటీడ్ అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ సిద్ధాంతానికి, లాలూ పార్టీ ఎంవై సమీకరణాలకు పీకే చెక్ పెట్టారు. వ్యక్తిగత విమర్శలు, వ్యూహాత్మక ఓటింగ్, ప్రజా సమస్యలపై నేరుగా దాడి చేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ జన్ సురాజ్ ప్రభంజనం బీహార్ను
ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఇది బీజేపీకే కాదు, మోదీకి కూడా పెద్ద దెబ్బగా భావించాల్సి వస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్లు జరుగుతాయి వాళ్ళన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న ఎన్నికల లోపు సెటరేట్ చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ప్రశాంత్ కిషోర్ గెలడానికి అసలైన కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. సో లెక్కలకు అందని విధంగా పీకే సక్సెస్ ఈరోజు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక సంచలనమైన వార్తగా ప్రచారం జరుగుతుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.